నమస్తే రమ్మగారు. నమస్తే జయ. కథా సరిసాగరంలో మనం సిరీస్ చెప్పుకుంటున్నాం. లాస్ట్ భాగంలో ఉన్నట్లున్నాం, అంతేనా రమ్మగారు? శక్తివేగుడి కథ. శక్తివేగుడి కథ. బిందురేఖను పెళ్లి చేసుకున్నాడు. బిందుమతిని అక్కడ పక్కన పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ బిందురేఖ పెట్టలా. ఆవిడతోటి కాపురం ఉంది, ఈవిడతోటి కాపురం ఉంది. బిందురేఖను తెచ్చుకున్నాడు. భార్యకి తెలియజేశాడు, ఇట్లా బిందురేఖను తీసుకొచ్చానని చెప్పింది కదా. బిందురేఖను తెచ్చానని, వివాహం చేసుకుంటున్నానని. అంటే ఆ రోజుల్లో బహుభార్యాత్వం, దక్షిణ నాయకత్వం ఏమి తప్పులేదు. సరే ఊరుకుంది. కొన్నాళ్ళకి ఈ బిందురేఖ గర్భవతి అయింది. ముందున్న బిందుమతికి ఏం అవల, ఆవిడ బాగానే ఉంది. ఈ అమ్మాయి కొద్దిగా నెలలు ఎక్కినాయి. 8వ మాసం వచ్చింది. వచ్చేసరికల్లా బిందుమతి ఒకనాడు భర్తను పిలిచి, ఓ వీరుడా, నువ్వు ఒప్పుకున్నావు, నీ జ్ఞాపకం ఉంటుంటుంది, నీ భార్య ఇప్పుడు గర్భవతి, ఆమెకి 8వ మాసం వచ్చింది. నువ్వు గర్భవిచ్ఛత్తి చేసి గర్భం చీరి ఆమె గర్భంలోని పిండాన్ని తీసుకురావాలి నాకు. ఏం చేయాలో తెలియలే. ఆ రోజున అప్పటికి చూద్దాంలే అనిపించింది. తీరా చూస్తే ఇప్పుడు లక్షణంగా ఉన్న భార్య గర్భవతి, సంతానేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. ఆమె మీద ప్రీతిగాను ఉంది, ఈమె మీద ప్రతిజ్ఞ చేసాం, ఒప్పుకున్నాంగా. సరే ఏం చేస్తాడు? యాతన పడుతూ ఏం చేయాలో తెలియక ఖిన్న వదనంతో బిక్కమొహం వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళాడు, ఆ బిందురేఖ దగ్గరికి. ఆమె అడిగింది, ఎందుకు నాథ ఇట్లా ఉన్నావు, ఖిన్నంగా ఉన్నావు, ఏం బాధపడుతున్నావు ఏమిటి అంటే, ఇప్పుడు ఇతను చెప్పాడు, పూర్వం నా ప్రథమ భార్యతోటి ఇలాంటి ఒక ప్రతిజ్ఞ చేశాను, ఆ సమయం ఆసన్నమైంది, వెళ్ళి ఈ పని చేసుకురమ్మని నన్ను బలవంత పెట్టింది, ఆమె కోసమని ఈ పని చేయటానికి వచ్చానంటే ఈ అమ్మాయింది, చేయవలసిన కార్యం చేయక తప్పదు, జీవితంలో ఇలాంటివి చేయాల్సి వస్తుంది అని పూర్వకాలంలో ఇలాంటి ఒక కథ జరిగింది అని చెప్పి ఒక కథ చెప్పింది ఇతనికి. స్వభార్య పిండమే తీసుకెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది తన గురువుకి. ఒక శిష్యుడు తన వల్ల కలిగిన శిశువే తన భార్య గర్భమే ఛేదించి శిశువుని పట్టుకెళ్తే వాడు ఒక పూజ చేసి ఆ పిండాన్ని వాడు భక్షించి వాడు విద్యాధరుడయ్యాడు. అమోఘమైన వరాలు వస్తాయి ఇలాంటి వాటి వల్ల, ఇలాంటి తీవ్రమైన ప్రయోగాల వల్ల. ఏ తీవ్ర ప్రయోగం కోసం నీ భార్య ఇది అడిగిందో నిస్సందేహంగా నువ్వేం చేయదలుచుకున్నావో అది చెయ్యి, నువ్వేం భయపడద్దు. చేతులు ఉనికిపోతున్నాయి ఇతనికి, ఏం చేయాలో తెలియలే. భార్య ఎంకరేజ్ చేస్తోంది, ఈ కడుపుతో ఉన్న అమ్మాయే చెయ్యి పర్వాలేదంటూ. బాగా ఆలోచించి సరేనని చురిక తీసాడు. చురిక తీసి ఆ అమ్మాయి పడుకునుంటే గర్భాన్ని ఛేదించేసరికల్లా ఛేదించి ఆ లోపలున్న పిండాన్ని శిశువుని తీసేసరికి ఆ పిండం కత్తిలాగా మారిపోయింది అతని చేతిలోకి. శిశువు మృత కాదు, జీవించున్నదే. అది 8వ నెల వచ్చింది కదా. పట్టుకునేసరికల్లా ఖడ్గం కింద మారిపోయింది. ఎప్పుడైతే ఖడ్గం కింద మారిందో అతను మామూలుగా ఉండేవాడు, బ్రాహ్మణ యువకుడు, మానవ శరీరాల ధర్మం వేరు, విద్యాధరుడైపోయాడు మరుక్షణం. అతను అయిపోవటం ఏమిటి, కాళ్ళు నేల మీద ఆనలా. అతనికి తనలో వచ్చిన మార్పు అతనికి తెలిసిపోయింది, జుట్టు పెరగటము తెలిసిపోయింది. అప్పుడు ఈ గర్భం ఛేదించబడిందిగా, ఈ అమ్మాయి ప్రాణం వదిలేసింది. చూస్తూ ఉండగానే మాయమైపోయింది, లేదు ఇంకక్కడ. ఈ చేతిలోకి వచ్చిన కత్తిని చూసుకున్నాడు. అతనికి ఏం చేయాలో తెలియలే. ఆమె దగ్గరికి వెళ్ళాలి, పిండం తీసుకురమ్మంది, ఇదేమో కత్తి అయింది, తనకేమిటో అయ్యింది, ఈ అమ్మాయి ఏమో చచ్చిపోయింది. ఈ కత్తి పుచ్చుకుని బిందుమతి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ కత్తి ఇట్లా పట్టుకుందో వెంటనే ఈ బిందుమతి కూడా విద్యాధర స్త్రీగా మారిపోయింది. మారి ఏమన్నదంటే, శాపావసానం అయిపోయింది, మేము ముగ్గురం విద్యాధరపతి కుమార్తెలం, మా ముగ్గురికి శాపమే, ముని శాపం వల్ల మేము 3 చోట్ల పుట్టాం, మా 3 శరీరాలని నువ్వు అక్కడ చూసావు కనకపురిలో. అవును, మా అక్కయ్య ఒక్కటి తప్పించుకుంది, కనకప్రభ మాత్రమే తప్పించుకుంది. మిగిలిన వాళ్ళ ముగ్గురం కనకరేఖ, బిందుమతి, బిందురేఖ, మేము వాళ్ళు శశిమతి, శశిరేఖ ఇలాంటి పేర్లు ఉన్నాయి మాకు. మేము ఇలా భూమి మీద పుట్టవలసి వచ్చింది. పుట్టి ఎప్పుడైతే మా శాపావసానం అయిందో శరీరాలు వదిలిపెట్టి మా సొంత శరీరాలకు వెళ్ళిపోయాం. కనకరేఖ, నువ్వు ఎప్పుడైతే కనకపురిని చూసావో ఆమె మృతదేహాన్ని చూసొచ్చానని జీవించి ఉన్న ఆమెకి చెప్పంగానే ఆమె ప్రాణం వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది. నువ్వు గర్భాన్ని ఛేదించంగానే బిందురేఖ వెళ్ళిపోయింది. ఛేదించిన పిండం కత్తిగా మారి నేను స్పర్శించిన తర్వాత నాకు కూడా అయిపోయింది, నువ్వు కూడా మాతో పాటు వాడివే. దీనివల్ల
శాపం వల్ల మనం ఇట్లా జన్మించాం మ్మ్. అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నీ ఖడ్గసిద్ధి వల్ల ఈ ఖడ్గం లభించింది నీకు, ఈ ఖడ్గసిద్ధితోటి నువ్వు కనకపురి చేరుకుంటావు, నీకు మాకు సంబంధం లేదు, నీ దారి నువ్వు రావాలి మ్మ్. అని చెప్పి ఆ అమ్మాయి కాస్త వెళ్ళిపోయింది. చూస్తే అక్కడ ఆ భార్య చచ్చిపోయింది, ఇక్కడ ఈ భార్య చచ్చిపోయింది. ముందు భార్య ముందే పోయింది. మ్మ్. సరే ఇతను మళ్ళీ ఈ ఖడ్గసిద్ధి అప్పుడు తెలుసుకున్నాడు తనకి ఒక శక్తి వచ్చిందని. మ్మ్. లేకపోతే తన సంగతి తనకు తెలియలేదు అనుకో, వాడికి విద్యాధరుడైనా ప్రయోజనం లేదు. అవును. అప్పుడు తనని ఖడ్గాన్ని తలుచుకుని కనకపురికి వెళ్ళాలని కోరుకుని కనకపురి చేరాడు. చేరితే ఏముంది, ఆ పెద్ద మేడ, పెద్ద తోటలో ఆ బిల్డింగులు ఉన్నాయిగా వరుసగా భవనాలు, అక్కడికి వెళ్ళేసరికల్లా ముగ్గురు మంచాల మీద ఉన్న ముగ్గురు అమ్మాయిలు లేచి కూర్చుని ఉన్నారు. వీళ్ళతో పాటు ఆ కనకప్రభ కూడా చెల్లెళ్ళని ఎప్పటి నుంచో మిస్ అవుతుంది, ఆవిడ జీవించలేరుగా వాళ్ళు, ఒట్టి ఇవి ఉన్నాయి, డెడ్ బాడీసే ఉన్నాయి. అందరూ ఆనందంగా సంతోషంగా కౌగిలించుకున్నారు అక్కలు చెల్లెళ్ళు. ఇతను కూడా సంతోషంగా తమ దగ్గరికి తీసుకున్నారు. మా తండ్రిని కలుద్దాం మనం అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఆయన అక్కడెక్కడో ఉంటాడు. ఈ నలుగురు ఆడపిల్లలతోటి శక్తిదేవుడు అక్కడికి శక్తి దేవుడే అసలు ఒరిజినల్ పేరు. మ్మ్. అక్కడికి వెళ్ళాక ఆయన ఈ మొత్తం జరిగిన సంగతి అంతా, వీళ్ళ శాపావసానం కూడా శక్తివేగుడి వల్లే కదా జరిగింది. అవును. దాంతో ఆయన ఎంతో సంతోషించి నలుగురు కుమార్తెల్ని ఈ శక్తిదేవుడికి ఇచ్చి వివాహం చేసి అతన్ని శక్తివేగుడు అనే విద్యాధర నామధేయాన్ని ఇచ్చాడు. ఇచ్చి అతనికి ఏం చెప్పాడంటే, ఈ విద్యాధర లోకానికి ప్రభువైన వాడు నరవాహన దత్తుడి పేరుతోటి వత్సరాజుకి భూలోకంలో జన్మిస్తాడు, రాబోయే కాలంలో జన్మిస్తాడు. అతన్ని సేవించండి, అతనికి అవసరమైనప్పుడు కనపడరండి, శిశువుగా జన్మించినప్పుడు చూసిరండి, తర్వాతే అతను మీకు విద్యాధర లోకానికి ప్రభువు కాబోతాడు అని చెప్పాడు. వత్సరాజుకి నరవాహన దత్తుడు జన్మించిన తర్వాత శిశువుగా ఉన్న నరవాహన దత్తుడిని చూడ్డానికి శక్తివేగుడు వచ్చాడు. మ్మ్. వచ్చి తన కథ అంతా, నేను ఫలానా వాణ్ణి, అని మేము ఇట్లా విద్యాధరుని, నా భార్యలు నలుగురు విద్యాధర కన్యకలే, మేము ఆ లోకంలో ఉండేవాళ్ళం, వీరిని చూడ్డానికి మాకు ప్రభువు కాబోతున్నటువంటి ఈ నవజాత శిశువుని చూడ్డానికి వచ్చాను నేనని చెప్పి ఈ కథ అంతా వత్సరాజు, యోగంధరాయుడు వాళ్ళందరూ కూర్చుని ఉండగా ఈ స్టోరీ అంతా అతను చెప్పాడు. ఈ కొత్తగా పుట్టిన శిశువుని వత్సరాజు గారి కుమారుణ్ణి చూసి, అదే నరవాహన దత్తుడిని చూసి తన భార్యలతో సహా వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. అబ్బా, చాలా బాగుంది రమ్మ గారు. కానీ ట్విస్టుల మీద ట్విస్టులు ట్విస్టులు. చాలా ఇంట్రెస్టింగ్ గా వినాలి. అవును, ఎక్కడ కొంచెం మిస్ అయినా స్టోరీ అర్థం కాదు. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ.